Hi, hello everyone. Welcome back to our channel. This is Rajlashmi. ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. లాస్ట్ టైం నేను అప్లోడ్ చేసిన వీడియోకి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది ఆఫ్లైన్ విజిట్ చేశారు. బిఫోర్ స్టార్టింగ్ ది వీడియో వన్ స్మాల్ రిక్వెస్ట్ అండి. ఎవరైతే ఆఫ్లైన్ విజిట్ చేసి చాలా హ్యాపీలీ ఈవెన్ క్లాత్ వైజ్ అండ్ మోడల్ వైజ్ చాలా హ్యాపీలీ పర్చేస్ చేశారో అలాంటి ఆఫ్లైన్ కస్టమర్స్ ప్లీజ్ ఒక్కసారి ఐ నో దాట్ మీకు డెఫినెట్లీ ఈ వీడియో అయితే వాచ్ చేస్తారు. ఎప్పుడైతే మీరు వాచ్ చేస్తున్నారో ఒక హాఫ్ మినిట్ పడుతుందేమో అంతే. ఆ హాఫ్ మినిట్ చిన్న కామెంట్ సెక్షన్లో మీకు ఎలా అనిపించింది క్లాత్ ఇలాంటి ఒక చిన్న కామెంట్ రూపంలో మీరు ఫీడ్బ్యాక్ ఇచ్చినట్లయితే ఎవరికైతే ఆఫ్లైన్ పాసిబిలిటీ లేదో వాళ్ళు ఆ ఫీడ్బ్యాక్ యూస్ఫుల్గా తీసుకొని పర్చేస్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. దట్స్ వై ఐఎమ్ సేయింగ్ యూ. ఇంకా లేట్ చేయకుండా మీకు వీడియో అయితే స్టార్ట్ చేస్తానండి. ఈరోజు వచ్చేసి ఒక టూ మోడల్స్ మీకు కుర్తీ సెట్స్ అండ్ రిమైనింగ్ లాంగ్ లెంత్ కుర్తీస్ అయితే చూపిస్తాను. జస్ట్ వాచ్ ఇట్. ఓకే, ఫస్ట్ వన్ ఆలియా కట్ కుర్తీ అండి. చాలా ట్రెండీ కుర్తీ. చాలా మంది అడిగారు. ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే బుక్ చేసుకోండి. ఆన్స్ మీకు దగ్గరగా చూపిస్తాను. వెరీ క్లాసీ అండ్ లైట్ కలర్ కాంబినేషన్ అనమాట. కుర్తీ వచ్చేసి మీకు గాయత్రి ఆర్ట్స్లో వచ్చేస్తుంది. M2XXL సైజెస్లో అయితే అవైలబుల్లో ఉంది. ఒకసారి ఇలా చూడొచ్చు. ఈ లెంత్ అయితే మీకు వస్తుంది ఆల్మోస్ట్ బిలో ది లెంత్. ఇలా చూడొచ్చు. ఈవెన్ ఎంత క్లాసీ అని ఎందుకు చెప్తున్నానంటే ఆలియా కట్ మరీ హైలైట్ అవ్వద్దు, ఆ కుర్తీలో కలిసిపోవాలి అనుకున్న వాళ్ళు ఈ కుర్తీ అయితే తీసుకోవచ్చండి. ఎందుకంటే అంత చక్కగా ఉంటుంది. మొత్తం కుర్తీలో కలిసిపోయే థ్రెడ్డింగ్ తీసేసుకొని మొత్తం మిషన్ ఎంబ్రాయిడరీ స్టైల్లో అయితే వచ్చేసింది. ఒకసారి ఇలా చూడొచ్చు. ఫ్యాబ్రిక్ అయితే కంప్లీట్లీ వచ్చేసి డబల్ రియాన్ క్లాత్ అండి. చాలా స్మూత్గా అయితే ఉంది. లైట్ వెయిట్ నెక్స్ట్ కుర్తీ ఎవరికైనా బర్త్డేకి ఏదైనా చిన్న మినీ పార్టీస్కి కనుక వాంటింగ్ ఉంటే దిస్ ఈస్ ద బెస్ట్ కుర్తీ అని చెప్పొచ్చు అండి. కలర్ కాంబినేషన్ అయితే చాలా కొత్తగా ఉంది. కంప్లీట్లీ నీట్ బీడ్ వర్క్ అయితే ఉంది. చాలా దగ్గరగా కూడా చూపిస్తాను. కుర్తీ ఫ్యాబ్రిక్ వచ్చేసి చందేరి పట్టు అండి. చందేరి పట్టు ఫ్యాబ్రిక్. మీకు సైజెస్ వచ్చేసి M2XXL సైజెస్ అయితే ఉంటాయి. ఈ వీడియోలో అయితే ఏవైతే కుర్తీస్ చూపిస్తున్నానో అవి కూడా మీకు వాంటింగ్ ఉంటే సోల్డ్ అవుట్ అయితే చెప్పనండి. ప్రీ ఆర్డర్స్ తీసుకోవడం అయితే జరుగుతుంది. ఒకసారి మీరు కుర్తీ చూడొచ్చు. ఇలా అయితే ఉంటుంది. ఇంత నీట్ ఫినిషింగ్, నీట్ బీడ్ వర్క్, మొత్తం గ్లాసీ కట్ బీట్స్ ఉంటాయి కదండి, మొత్తం అవి యూజ్ చేశారు. మిషన్ ఎంబ్రాయిడింగ్ కి గ్లాసీ కట్ బీట్స్ తో అయితే హైలైట్ చేశారు. మీకు పీకాక్ స్టైల్స్ అయితే ఉంటాయి చూడడానికి దగ్గరగా. ఇక్కడంతా కొంచెం మిర్రర్ స్టైల్ అయితే వర్క్ చేశారు. చాలా బాగుంది. మీకు ఇలా బ్యాక్ అడ్జస్ట్మెంట్ థ్రెడ్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ డిజైన్ ఇది వచ్చేసరికి 3 పీస్ కాన్సెప్ట్ అండి. మీకు బాటమ్ టాప్ ఇచ్చేసి దుపట్టా పేరప్ చేయడం అయితే జరుగుతుంది. చాలా హిట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. మీకు లైట్ ఇలా ఇది హాఫ్ వైట్ కి మంచి రాణి పింక్ బెనారస్ చున్నీ అయితే పేరప్ చేశారు. వన్స్ మీకు చూపిస్తాను. ఇవైతే XXL సైజెస్ లోనే అవైలబుల్ లో ఉన్నాయండి. మీకు కలర్ చార్ట్ అయితే ఉంది. కలర్ కూడా లాస్ట్ లో ఫోటో అటాచ్ చేస్తాను. వన్స్ చెక్ చేసుకోండి. కుర్తీ అయితే ఇలా చాలా సింపుల్ గా ఇష్టపడే వాళ్ళు గో ఫర్ ఇట్ అని చెప్పాను. అంత చక్కగా అయితే ఉంటుంది. ఓన్లీ అప్పర్ పార్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అప్పర్ పార్ట్ ఓన్లీ జస్ట్ వర్క్ తో హైలైట్ చేశారు. రిమైనింగ్ అంతా ప్లెయిన్ గా వదిలేశారు. మీకు చందేరి లుక్ అయితే ఉంటుంది. కంప్లీట్లీ ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా బాగుంటుంది. మీకు ఏదైతే వీడియోలో చూస్తున్నారో వీడియోలో కంటే డైరెక్ట్లీ వాచ్ చేసినప్పుడు చాలా క్లియర్ అంటే మీకు ఆ ఫీల్ అనేది తెలుస్తుంది అనమాట. ఆ ఫ్యాబ్రిక్ ఫీల్ అన్నది. దీనికి వచ్చేసరికి మీకు సాఫ్ట్ బెనారస్ అంటే మీకు చినియా పట్టు ఐడియా ఉంటే చినియా పట్టు స్టైల్ అయితే ఉంటుంది. ప్యూర్ చినియా తీసుకుంటే ఎంత చక్కగా ఉంటుందో ఫ్యాబ్రిక్ అంత చక్కగా అయితే ఉంటుంది. లెంత్ వైజ్ విత్ వైజ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఇచ్చారు. వన్స్ మీరు చెక్ చేయొచ్చు. ఇంత లెంత్ ఇచ్చారనమాట. చాలా పర్ఫెక్ట్ గా ఉంది. బాటమ్ పార్ట్ అయితే ఎలాస్టిక్ కాన్సెప్ట్. దీని ప్రైస్ వచ్చి జస్ట్ 1049 రేంజ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ కుర్తీ చాలా క్లాసిక్ కలర్ అండ్ రేర్ కలర్ అని చెప్పొచ్చు. బ్రింజాల్ కలర్ లోనే లైట్ కలర్ అనమాట. చాలా జస్ట్ కుర్తీ అంతా వచ్చేసి లాంగ్ లెంత్ స్టైల్ అయితే వస్తుంది. లాంగ్ లెంత్ వచ్చేసి మీకు ఇలా క్రష్ ఫ్యాబ్రిక్ తో జార్జెట్ క్రష్ అంటారు. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి జార్జెట్ క్రష్ లో వస్తుంది. లాంగ్ లెంత్ వచ్చేస్తుంది. దుపట్టా అంటే కాంట్రాస్ట్ దుపట్టా అండ్ బాటమ్ కనుక పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంత క్లాసీగా ఉంటుంది. వెరీ లైట్ వెయిట్ అండి. అంత లైట్ వెయిట్ అంటే ఆ టాప్ క్యారీ చేస్తున్న ఫీల్ కూడా ఉండదు. జస్ట్ ఈ యోక్ పార్ట్ వచ్చేసరికి ఇలా కాంట్రాస్ట్ రామా గ్రీన్ కలర్ తో హైలైట్ చేశారు. ఇదంతా వచ్చేసరికి మీకు ప్రింట్ పార్ట్ అండి. ఈ ప్రింట్ అనేది ఏమీ పోదు. ప్రింట్ పార్ట్ మీద
చాకో చిప్ తో వర్క్ అనేది వచ్చేసింది. కుర్తీ అయితే చాలా బాగుంది. దీని కాస్ట్ వచ్చేసరికి జస్ట్ 749 రేంజ్ లో మాత్రమే ఉంది. M2XXL సైజెస్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి. నెక్స్ట్ కుర్తీ వాట్ ఐఎమ్ వేరింగ్, చాలా అంటే చాలా బాగుంది. కలర్ అయితే డార్క్ నెమలి పింఛు కలర్ అని చెప్పొచ్చు. జస్ట్ సింపుల్ గా పట్టు ఫ్యాబ్రిక్ మీద ఈ యోక్ పార్ట్ వరకు హైలైట్ చేశారు. ఆ ఒకసారి మీకు దగ్గరగా చూపిస్తాను. వర్క్ అయితే చాలా నీట్ గా ఉందండి. ఎంత నీట్ గా అంటే మంచి ప్రీమియం క్వాలిటీ కట్ బీట్స్ అండ్ మిర్రర్స్, గోల్డ్ బాల్స్ అయితే యూస్ చేశారు. వన్ సైడ్ సింపుల్ గా ఫ్లవర్ స్టైల్లో ఇచ్చేసి వన్ సైడ్ మిర్రర్ వర్క్ తో అయితే హైలైట్ చేశారు. వర్క్ అయితే చాలా నీట్ గా ఉంది. ఈ కుర్తీకి వచ్చేసరికి దుపట్టా ఆల్సో మీరు వన్స్ చూడొచ్చు. ఇలా మంచి లెంత్, విత్ వైజ్ అండ్ లెంత్ వైజ్ మంచి లెంత్ లో అయితే ఇచ్చారండి. మీకు ఫ్యాబ్రిక్ వచ్చేసరికి సాఫ్ట్ బెనారస్ విస్కస్ జార్జెట్స్ అంటారు కదా, ఆ స్టైల్ అయితే ఉంది. ఆ స్టైల్లో వచ్చేసి మీకు మొత్తం అక్కడక్కడ కొంచెం గ్యాప్స్ తీసుకొని చాకో చిప్స్ లైన్ ఒకటి ఇలా జెరీ లైన్స్ తో అయితే హైలైట్ చేశారు. ఫ్యాబ్రిక్ అయితే చాలా చక్కగా ఉంది. ఇవి కూడా M2XXL బల్క్ లో అయితే అవైలబుల్ లో ఉన్నాయండి. ఎవరికైనా వాంటింగ్ ఉంటే వాట్సాప్ లో ఏ నెంబర్ అయితే టైటిల్లో ఇచ్చానో టైటిల్లో ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి ఆర్డర్స్ ప్లేస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.